హుగ్లీ నదీ తీరాన ఒక పాతకాలపు ఇరుకైన సందులతో నిండిన కాలనీ ఒకటుంది. దాని పేరు శాంతిపురం కాలనీ. పగలు జనాలతో, చేపల మార్కెట్ వాసనతో రద్దీగా ఉండే ఆ కాలనీ రాత్రి పడిందంటే మాత్రం ఒక శ్మశానంలా మారిపోతుంది. అందులోనూ గత 3 నెలలుగా ఆ కాలనీ జనాలకు రాత్రి అంటేనే ఒక భయంకరమైన పీడకలలా మారింది. ముఖ్యంగా ఆకాశంలో చందమామ కనిపించని అమావాస్య రాత్రి వస్తుందంటే చాలు ఊపిరి పీల్చుకోవడానికి కూడా భయపడుతూ తలుపు గడియలు గట్టిగా పెట్టుకొని భయంగా లోపలే ఉంటున్నారు. ఎందుకంటే చీకటిని చీల్చుకుంటూ వచ్చే ఆ అమావాస్య తనతో పాటు ఒక నిశ్శబ్ద మరణాన్ని మోసుకొస్తుంది. ఎలాంటి హై టెక్నాలజీ వాడని, తుపాకులు, కత్తుల శబ్దాలు లేని ఒక అత్యంత కిరాతకమైన, సహజమైన హత్యలు ఆ కాలనీని వణికిస్తున్నాయి. వరుసగా 3 అమావాస్యల్లో 3 దారుణమైన హత్యలు జరిగాయి. మొదటి అమావాస్య రాత్రి కాలనీ చివర కిరాణా కొట్టు నడుపుకునే రామయ్య శవమై కనిపించాడు. రెండో అమావాస్య రోజు రిటైర్డ్ స్కూల్ టీచర్ ప్రసాద్ తన ఇంట్లోనే చనిపోయి ఉన్నాడు. మూడో అమావాస్యకు ఆటో డ్రైవర్ రంగా తన ఆటోలోనే శవమై పడి ఉన్నాడు. పైకి చూస్తే ఈ ముగ్గురికి వ్యక్తిగతంగా ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళ వయసులు వేరు, వాళ్ళ వృత్తులు వేరు, ఆర్థిక స్థాయి వేరు, వాళ్ళ హోదాలు వేరు. కానీ వాళ్ళ శవాలను చూసిన పోలీసులకే కాదు, పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ల నరాల్లో కూడా రక్తం గడ్డకట్టుకుపోయినట్టయింది. దానికి కారణం వాళ్ళ ముగ్గురిని చంపిన తీరు. హంతకుడు వాళ్ళని ఉరితీయలేదు, వాళ్ళ గొంతు కోయలేదు, ఆఖరికి వాళ్ళ శరీరాల మీద ఒక్క చిన్న గాయం కూడా లేదు. వాళ్ళు కేవలం ఊపిరాడక ఆక్సిజన్ అందక చనిపోయారు అంతే. కానీ ఆ ఊపిరి ఎంత ఘోరంగా ఆపేశారో తెలుసుకునే ముందు మీరు గనుక ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజూ చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. చనిపోయిన ముగ్గురి పెదాలను ఒక లావుపాటి నల్లటి దారంతో, అనగా పాతకాలంలో చెప్పులు కుట్టడానికి వాడే దారంతో అత్యంత కఠినంగా గట్టిగా కుట్టేశారు. అది వాళ్ళు బతికుండగానే ప్రాణభయంతో అరుస్తున్నప్పుడే ఆ సూది వాళ్ళ పెదాలను చీల్చుకుంటూ వెళ్ళి ఆ నల్ల దారంతో వాళ్ళ నోటిని శాశ్వతంగా మూసేసింది. ముక్కు రంధ్రాల్లో ప్లాస్టిక్ కవర్లు కుక్కి నోరు పూర్తిగా కుట్టేయడంతో గాలి ఆడక వాళ్ళు గిలగిలా కొట్టుకొని చనిపోయారు. వాళ్ళు చనిపోయాక వాళ్ళ కుడి చేతి గుప్పెట్లో పసుపు పూసిన ఒక పాతకాలపు రాగి నాణెం పెట్టి వెళ్ళాడు హంతకుడు. ఆ కాలనీలో ఎక్కడ చూసినా సీసీటీవీ కెమెరాలు లేవు. వీధులు కూడా చాలా ఇరుకుగా ఉండటంతో ఎవరొచ్చారో ఎవరు వెళ్ళారో కనీసం కుక్కలు కూడా పసిగట్టలేకపోయాయి. ఇంటర్నెట్, మొబైల్, సైబర్ టెక్నాలజీ లాంటివి ఏమీ లేని ఆ పాత బస్తీలో ఇది ఖచ్చితంగా నరబలి అని, ఎవరో క్షుద్రశక్తులను ఉపాసించే తాంత్రికుడు చేస్తున్న పనులు అని కాలనీ జనాలు కూడా నమ్మడం మొదలుపెట్టారు. ఆ పసుపు పూసిన నాణెం, నోరు కుట్టేయడం చూసి ఇది పక్కా చేతబడని అందరూ ఫిక్స్ అయిపోయారు. దాంతో ఆ భయం ఆ కాలనీని కమ్మేసింది. అయితే ఈ కేసును డీల్ చేయడానికి సిటీ క్రైమ్ బ్రాంచ్ నుండి బదిలీపై వచ్చాడు ఇన్స్పెక్టర్ నాయక్. అతనికి టెక్నాలజీ మీద కంటే నేల మీద నడిచి దర్యాప్తు చేసే పాతకాలపు పోలీసింగ్ వ్యవస్థ అంటేనే నమ్మకం ఎక్కువ. బూట్లు వేసుకొని చేతిలో లాఠీ పట్టుకొని నాయక్ ఆ కాలనీ అంతా తిరిగాడు. కానీ క్రైమ్ సీన్లలో ఒక్క ఆధారం కూడా దొరకలేదు. కనీసం వేలుముద్రలు కూడా లేవు. అదంతా గమనించిన నాయక్కి అర్థమైందేంటంటే హంతకుడు పక్కాగా లోకల్ మనిషే. ఆ వీధులు, చీకట్లు వాడికి బాగా అలవాటు. పైగా వాడెలాంటి అధునాతన ఆయుధాలు కూడా వాడలేదు. కేవలం సూది, దారం, రాగి నాణెం, ఇవన్నీ చాలా పాతకాలపు పద్ధతులు. అయితే 4వ అమావాస్యకు ఇంకా వారం రోజులు మాత్రమే సమయం ఉండటంతో నాయక్కి నిద్ర పట్టక చనిపోయిన ఆ ముగ్గురు వ్యక్తుల జీవితాలను జల్లెడ పట్టాడు. వాళ్ళ కాల్ రికార్డ్స్, అప్పులు, గొడవలు, ఇలా వాళ్ళ జీవితాలను బాగా పరిశీలించాడు. కానీ ఎక్కడా కూడా ఆ ముగ్గురికి ఏ కనెక్షన్ లేదు. ఒకరోజు రాత్రి నాయక్ తన స్టేషన్లో కూర్చొని సిగరెట్ తాగుతూ ఆ ముగ్గురి ఫోటోలను గోడ మీద అంటించి కళ్ళార్పకుండా చూస్తున్నాడు. రామయ్య, ప్రసాద్, రంగా, ఈ ముగ్గురి మధ్య ఏదో ఒక అదృశ్య బంధం ఖచ్చితంగా ఉండి తీరాలి అని అతని మైండ్ అతనికి చెబుతుంది.
అప్పుడు నాయక్ చూపు ఆటో డ్రైవర్ రంగా యొక్క పాత పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ మీద పడింది. అందులో రంగా 15 ఏళ్ల క్రితం ఒక కేసులో కోర్టుకు వెళ్ళినట్టుంది. అది చూసిన నాయక్ వెంటనే స్టేషన్ రికార్డు రూమ్లోకి వెళ్ళాడు. దుమ్ము కొట్టుకుపోయిన వందలాది పాత ఫైల్స్ మధ్య రంగా ఫైల్ కోసం గంటల తరబడి వెతికాడు. సరిగ్గా తెల్లవారుజామున 4 గంటలకు నాయక్ చేతికి ఒక ఫైల్ దొరికింది. ఆ ఫైల్ ఓపెన్ చేయగానే నాయక్ కళ్ళల్లో ఒక మెరుపు కనిపించింది. అదే సమయంలో అతని ఒళ్ళు కూడా జలధరించింది. ఎందుకంటే అది సరిగ్గా 15 ఏళ్ల క్రితం జరిగిన ఒక హత్య కేసు ఫైల్. ఆ ఫైల్లో 3 సాక్షుల సంతకాలున్నాయి. ఆ 3 సాక్షులు మరెవరో కాదు, రామయ్య, ప్రసాద్ మరియు రంగా. అవును, 15 ఏళ్ల క్రితం ఆ కాలనీలో ఒక మహిళ అత్యంత దారుణంగా హత్యాచారానికి గురై చంపబడింది. ఆ హత్యను కల్లారా చూశామని పోలీసులకు సాక్షులుగా కోర్టులో వాంగ్మూలం ఇచ్చింది ఈ 3. వాళ్ల సాక్ష్యం ఆధారంగానే ఆ కేసులో తీర్పు వచ్చింది. ఇన్స్పెక్టర్ నాయక్ మెదడులో ఈ కేసు పజిల్ ముక్కలు ఒక్కొక్కటిగా కనెక్ట్ అవుతున్నాయి. హంతకుడు ఎవరినో ర్యాండమ్గా చంపడం లేదు. 15 ఏళ్ల క్రితం ఆ కేసులో సాక్ష్యం చెప్పిన వాళ్లను వరుసగా టార్గెట్ చేస్తున్నాడు. వాళ్ళ నోరు కుట్టేసి చంపడం వెనక ఉన్న అసలు ఉద్దేశం క్షుద్ర పూజలు కాదు, అనవసరంగా సాక్ష్యం చెప్పిన నోరు ఇంకెప్పుడూ తెరుచుకోకూడదు అని ఒక కిరాతకమైన మెసేజ్ని జనాలకివ్వడం. అప్పుడు నాయక్ వెంటనే ఆ ఫైల్ని పూర్తిగా చదివాడు. ఆ కేసులో కేవలం 3 కాదు, 4 సాక్షులున్నారు. ఆ 4వ సాక్షి పేరు మూర్తి. మూర్తి ఒక రిటైర్డ్ పోస్టాఫీస్ క్లర్క్. అది చూసిన నాయక్కి విషయం అర్థమైపోయింది. రాబోయే అమావాస్య రాత్రి ఆ కిల్లర్ టార్గెట్ చేయబోయే 4వ వ్యక్తి ఈ మూర్తే అని నాయక్ ఫిక్స్ అయిపోయాడు. నాయక్కి ఏమాత్రం టైం లేదు. అమావాస్యకు కేవలం ఇంకో 2 రోజులే ఉంది. వెంటనే నాయక్ తన పోలీస్ టీంతో మూర్తి ఇంటికి వెళ్ళాడు. ఆ మూర్తికి ఒక 60 ఏళ్ల వయసు ఉంటుంది. అతను వయసు మీద పడి మంచానికే పరిమితమయ్యాడు. అతని బాగోగులని అతని కన్న కొడుకు విజయ్ చూసుకుంటున్నాడు. అతని వయస్సు 30 ఏళ్ళు. విజయ్ చాలా అమాయకుడిగా తండ్రికి సేవలు చేసే ఒక మంచి కొడుకులా కనిపించాడు. ఇన్స్పెక్టర్ నాయక్ వాళ్లను కలిసి, మూర్తిగారు, గత 3 అమావాస్యల్లో చనిపోయిన 3 మీతో పాటు 15 ఏళ్ల క్రితం ఒక కేసులో సాక్ష్యం చెప్పిన వాళ్లే. 2 రోజుల్లో మరో అమావాస్య రాబోతుంది. ఆ అమావాస్య రాత్రి హంతకుడు మిమ్మల్ని చంపడానికి ఖచ్చితంగా వస్తాడు. కాబట్టి మీరిక్కడ ఉండటం ఏమాత్రం సేఫ్ కాదు. అందుకే మిమ్మల్ని మేము పోలీస్ సేఫ్ హౌస్కి తీసుకెళ్తాం అని చెప్పాడు. ఆ మాట వినగానే మూర్తి భయంతో వణికిపోయాడు. అతని కొడుకు విజయ్ కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ, సార్, మా నాన్నకు నేనే దిక్కు. ఆయనకు హార్ట్ ప్రాబ్లం కూడా ఉంది. భయపడితే చచ్చిపోతాడు సార్. దయచేసి మా నాన్నను కాపాడండి సార్ అని నాయక్ కాళ్ళు పట్టుకున్నాడు. అప్పుడు నాయక్ వాళ్ళిద్దరినీ తీసుకొని సిటీకి దూరంగా అడవికి ఆనుకొని ఉన్న ఒక పాత ప్రభుత్వ గెస్ట్ హౌస్కి తీసుకెళ్లాడు. అది బ్రిటిష్ కాలం నాటి భవనం. దానికి ఒకటే ఎంట్రన్స్ ఉంది. లోపలికి మనుషులే కాదు, చిన్న పురుగులు రావాలన్నా కూడా అదే దారిలో రావాలి. అయితే అందరూ ఎదురు చూస్తున్నా భయపడుతున్న ఆ అమావాస్య రాత్రి ఫైనల్గా రానే వచ్చింది. బయట ఈదురుగాలులతో భయంకరమైన వర్షం కురుస్తుంది. ఆ గెస్ట్ హౌస్ చుట్టూ నాయక్ దాదాపు 100 మంది పోలీసులను ఉంచాడు. వాళ్ళు తుపాకులు, లాఠీలు పట్టుకొని గదికి 4 వైపులా ఒక వలయంలాగా నిలబడ్డారు. గెస్ట్ హౌస్ లోపల ఒక చిన్న బెడ్రూమ్లో మూర్తి పడుకొని ఉన్నాడు. అతని పక్కనే అతని కొడుకు విజయ్ తన తండ్రి చేతులు పట్టుకొని ధైర్యం చెప్తూ కూర్చున్నాడు. ఆ బెడ్రూమ్ తలుపు బయట ఇన్స్పెక్టర్ నాయక్ తన రివాల్వర్ లోడ్ చేసుకొని కుర్చీలో కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు ఒక్క ఈగ కూడా మూర్తి ఉన్న గది లోపలికి వెళ్ళే ఛాన్సే లేదు. నాయక్ తన ట్రాప్ని పక్కాగా వేశాడు. హంతకుడు ఎంత తోపైనా ఈ 100 మంది కళ్ళు కప్పి లోపలికి రాలేడు. ఒకవేళ వస్తే వాడిని ఇక్కడే కాల్చి పారేయాలి అని నాయక్ ఫిక్స్ అయ్యాడు. అప్పుడు సమయం రాత్రి 11:45 అయింది. బయట వర్షం ఉధృతి బాగా పెరిగి ఉరుములు మెరుపులతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లుతూ ఉండటంతో లోపల రూమ్లో మంచం మీద ఉన్న మూర్తి భయంతో వణుకుతున్నాడు. అప్పుడు విజయ్, నాన్న, నేనున్నాను కదా, భయపడకండి అని మంచినీళ్ళిచ్చాడు. అప్పుడు సమయం 11:55 అయింది. నాయక్ అలర్ట్ అయి తుపాకీ పైకెత్తాడు. సరిగ్గా 11:58 బయట ఒక పెద్ద పిడుగుపడింది. దాంతో ఆ శబ్దానికి ఆ ఏరియా మొత్తం కరెంటు పోయి ఆ గెస్ట్ హౌస్ కూడా అంతా కటిక చీకటిగా మారింది. అప్పుడు నాయక్, ఎవరు కదలొద్దు, టార్చ్ లైట్స్ ఆన్ చేయండి అని గట్టిగా అరుస్తున్నాడు. కానీ ఆ చీకట్లో, ఆ వర్షం శబ్దంలో ఒక 2 నిమిషాల పాటు ఒక భయంకరమైన గందరగోళం ఏర్పడింది. గది లోపల నుండి ఎలాంటి అరుపు వినపడలేదు.
కరెక్ట్‌గా 2 నిమిషాల తర్వాత ఎమర్జెన్సీ జనరేటర్ ఆన్ అయి లైట్లు వెలిగాయి. అప్పుడు నాయక్ వెంటనే బెడ్‌రూమ్ తలుపును కాలితో బలంగా తన్ని లోపలికెళ్ళాడు. లోపల ఎవరైనా హంతకుడున్నాడేమో అని గన్ను గురిపెట్టి గదంతా వెతికాడు. కిటికీలన్నీ లోపల నుండే గడియ పెట్టేసున్నాయి. ఎవరూ బయట నుండి లోపలికి రాలేదు. కానీ మంచం వైపు చూసిన నాయక్‌కి చేతిలో నుండి తెలియకుండానే తుపాకీ కింద పడిపోయింది. అతని కళ్ళు భయంతో, షాక్‌తో పెద్దవయ్యాయి. ఎందుకంటే మంచం మీద మూర్తి శవమై పడి ఉన్నాడు. అతని 2 పెదవులు ఒక లావుపాటి నల్లటి దారంతో అత్యంత దారుణంగా కుట్టేయబడి ఉన్నాయి. ముక్కు రంధ్రాల్లో ప్లాస్టిక్ కవర్లు కూడా కుక్కి ఉండటంతో మూర్తి ఊపిరాడక చచ్చిపోయాడు. అతని చేతి గుప్పెట్లో పసుపు పూసిన రాగి నాణెం కూడా ఉంది. 100 మంది పోలీసులు బయట తలుపు దగ్గర నాయక్కున్నారు. లోపలికి ఎవరూ రాలేదు. కిటికీలు కూడా మూసే ఉన్నాయి. మరి లోపల ఉన్న మూర్తిని ఆ 2 నిమిషాల చీకట్లో అంత కిరాతకంగా నోరు కుట్టేసి చంపిందెవరు అనే షాక్తో నాయక్ నెమ్మదిగా తన తలను పక్కకు తిప్పగా మంచం కింద మూలన మూర్తి కన్న కొడుకు విజయ్ కూర్చొని ఉన్నాడు. వాడి చేతులకి రక్తం అంటి ఉంది. వాడి కుడి చేతిలో మూర్తి నోరు కుట్టడానికి వాడిన ఆ పాత ఇనుప సూది, నల్లదారం ఉన్నాయి. అయితే వాడి ముఖంలో ఎలాంటి భయం లేదు. ఒక సైకోకు ఉండే కరుడుగట్టిన నిశ్శబ్దం ఉంది. అవును, ఆ చీకట్లో మూర్తిని చంపింది బయట నుండి వచ్చిన హంతకుడు కాదు, స్వయాన అతనికి సేవలు చేస్తున్న అతని కన్న కొడుకు విజయ్. అది చూసిన నాయక్కి మైండ్ బ్లాక్ అయిపోయింది. కన్న తండ్రినే ఒక కొడుకు ఎందుకంత దారుణంగా నోరు కుట్టి మరీ చంపాడు? అంటే ఆ కాలనీలో మిగతా ముగ్గురిని చంపింది కూడా విజయేనా? 15 ఏళ్ల క్రితం ఆ నలుగురు చెప్పిన ఆ సాక్ష్యం వెనక ఉన్న భయంకరమైన నిజమేంటి? టెక్నాలజీతో సంబంధం లేకుండా కేవలం మెదడుని వాడుకొని ఆ నలుగురిని ఎందుకు చంపారు? హంతకుడు వాడిన ఆ రాగి నాణెం వెనక ఉన్న కథ ఏంటి? వంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకునే ముందు మీలో చాలామంది మన వీడియోలు చూస్తున్నారు కానీ వీడియోను లైక్ చేయడం లేదు, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. ఆ గదిలో ఉన్న కటిక నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ బయట ఒక ఉరుము శబ్దం వినిపించింది. ఇన్స్పెక్టర్ నాయక్ చేతిలో ఉన్న తుపాకీ నేల మీద పడిన చప్పుడు ఆయనకే వినిపించలేదు. అతని మెదడు మొద్దుబారిపోయింది. తన కళ్ళ ముందు ఉన్న దృశ్యాన్ని నమ్మడానికి అతని పోలీస్ బ్రెయిన్ కూడా ఒప్పుకోవట్లేదు. ప్రాణభయంతో వణుకుతున్నాడని తాను అనుకున్న మూర్తి కొడుకు విజయే ఇప్పుడు మంచం కింద ఒక మూలన కూర్చొని ఉన్నాడు. వాడి చేతులు రక్తంతో తడిసిపోయి ఉన్నాయి. ఆ చేతుల్లో నల్లటి లావుపాటి దారం, ఒక పెద్ద ఇనుప సూది ఉన్నాయి. మంచం మీద వాడి కన్న తండ్రి మూర్తి నోరు కుట్టేయబడి ఊపిరాడక కళ్ళు తేలేసి శవంగా పడి ఉన్నాడు. 100 మంది పోలీసులు గెస్ట్ హౌస్ చుట్టూ ఆయుధాలతో కాపలాగా ఉంటే కరెంటు పోయిన ఆ 2 నిమిషాల చీకట్లో బయట నుండి ఏ హంతకుడు రాలేదు. ఆ తండ్రిని అంత కిరాతకంగా నోరు కుట్టి చంపింది కన్న కొడుకే అని అర్థం చేసుకున్న నాయక్ కోపంతో ఊగిపోయాడు. వెంటనే వెళ్ళి విజయ్ కాలర్ పట్టుకొని గాల్లోకి ఎత్తి, రే రాక్షసుడా, కన్న తండ్రిని ఇంత దారుణంగా ఏ కొడుకైనా చంపుతాడారా? ఆ 2 నిమిషాల చీకట్లో నీ కన్న తండ్రి నోటిని ఆ సూదితో కుట్టి చంపడానికి నీకు చేతులు ఎలా వచ్చాయిరా అని అరుస్తూ వాడి ముఖం మీద పిడిగుద్దులు కురిపించాడు. కానీ విజయ్ ఏమాత్రం ఎదురు తిరగలేదు. వాడి ముఖం నుండి రక్తం కారుతుంది కానీ వాడి కళ్ళల్లో ఒక నిశ్శబ్దం, ఒక పైశాచికత్వమైన ప్రశాంతత ఉన్నాయి. విజయ్ ఒక పక్క ఏడుస్తూనే ఒక పక్కన వికృతమైన నవ్వు నవ్వుతూ, చంపకపోతే నా పెళ్ళి, నా చెల్లి పెళ్ళి ఆగిపోయేది సార్, నా ఉద్యోగం పోయేది, మా కుటుంబం పరువు బజార్న పడేది, మా భవిష్యత్తు కోసం మా నాన్న బతికుండటం కంటే చావడమే కరెక్ట్ అనిపించింది సార్. అందుకే ఆ చీకట్లో ఆయన గొంతు గట్టిగా నొక్కిపట్టి నా చేతులతోనే ఆయన పెదాలను కుట్టేశాను అని కన్నీళ్లు కారుస్తూ నిజం ఒప్పుకున్నాడు. అదంతా విన్న నాయక్కి ఏమీ అర్థం కాలేదు. ఒక తండ్రి బతికుంటే కొడుకు పరువు ఎందుకు పోతుంది అని ఆలోచించి వెంటనే నాయక్ మిగతా 3 బాధితులైన రామయ్య, ప్రసాద్, రంగా ఫైల్స్ని తెప్పించాడు. ఆ 3 చనిపోయిన అమావాస్య రాత్రుల్లో వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళ కొడుకులు కూడా ఉన్నారు అని తెలుసుకున్న నాయక్ రాత్రికి రాత్రే ఆ 3 కొడుకులను అరెస్ట్ చేసి సీక్రెట్గా ఇంట్రాగేషన్ రూమ్కి తీసుకొచ్చాడు. రామయ్య కొడుకు శివ, ప్రసాద్ కొడుకు రవి, రంగా కొడుకు కిరణ్ల ముందు మూర్తి కొడుకు విజయ్ని కూర్చోబెట్టాడు నాయక్. అయితే వాళ్ళెవరితో నిజం చెప్పించడానికి 3rd డిగ్రీ ప్రయోగించాల్సిన అవసరం రాలేదు.
ఒకరి ముఖం ఒకరు చూసుకున్న ఆ నలుగురు కొడుకులు నేల మీద పడి భోరున ఏడవడం మొదలుపెట్టారు. అవును, ఆ పాత కాలనీలో వరుసగా జరిగిన 3 హత్యలు ఏ సైకో కిల్లర్ చేసినవి కావు, ఏ దయ్యం చేసినవి కూడా కావు. ఆ ముగ్గురు తండ్రులను ఆ అమావాస్య చీకట్లలో అత్యంత దారుణంగా నోరు కుట్టి చంపింది వాళ్ళ కన్న కొడుకులే. సార్, మమ్మల్ని వదిలేయండి సార్, మేము కావాలని చంపలేదు. మమ్మల్ని ఒకడు బ్లాక్మెయిల్ చేశాడు. మా నాన్నలను చంపకపోతే మా బతుకులు నాశనమైపోతాయి అని భయపెట్టాడు సార్ అని నలుగురు ఒకేసారి ఒకే మాట చెప్తూ ప్రాధేయపడ్డారు. అప్పుడు టేబుల్ మీద గట్టిగా కొట్టి కోపంగా, ఏంట్రా దొరికిపోయేసరికి కొత్త నాటకాలు ఆడుతున్నారా? అయినా ఎవడ్రా వాడు? ఎందుకు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేశాడు? అసలు మీ తండ్రులు చేసిన తప్పేంటి అని నాయక్ గట్టిగా అరిచాడు. అప్పుడు విజయ్ వణుకుతూ తన జేబులో నుంచి నలిగిపోయిన ఒక పాత బ్రౌన్ కలర్ ఎన్వలప్ కవర్ తీసి విక్రమ్ చేతిలో పెట్టి, సార్, 3 రోజుల క్రితం నా గది కిటికీలో నుంచి ఎవరో ఈ కవర్ విసిరారు సార్. రామయ్య, ప్రసాద్, రంగా వాళ్ళ కొడుకులకు కూడా సరిగ్గా వాళ్ళ నాన్నలు చనిపోయే అమావాస్యకు ముందు రోజు ఇలాంటి కవరే వచ్చింది సార్ అని చెప్పగా నాయక్ ఆ కవర్ ఓపెన్ చేశాడు. అందులో ఒక పసుపు పూసిన రాగి నాణెం, ఒక నల్ల దారం, ఒక ఇనుప సూది మరియు టైప్ రైటర్తో టైప్ చేయబడిన ఒక పాత కాగితం ఉన్నాయి. దానితో పాటు ఒక చిన్న మసకబారిన ఫోటో కూడా ఉంది. ఆ ఫోటో చూడగానే నాయక్కి దిమ్మ తిరిగిపోయింది. ఆ కవర్లో ఉన్న లెటర్లో ఇలా రాసి ఉంది: 15 ఏళ్ల క్రితం మా కాలనీలో జరిగిన హత్య కేసులో మీ తండ్రులు సాక్షులు కారు. అసలు హంతకులు వాళ్ళే. డబ్బు కోసం కడుపుతో ఉన్న ఒక మహిళను అతి దారుణంగా రేప్ చేసి చంపి ఆ పాపాన్ని ఒక అమాయకుడైన శంకర్ అనే వాడి మీదకు నెట్టేశారు. కాళికాదేవి గుడిలో పసుపు రాసిన రాగి నాణెం సాక్షిగా ఎవరూ నోరు విప్పకూడదని ప్రమాణం చేసుకొని మీ నలుగురు తండ్రులు ఆ కేసును క్లోజ్ చేశారు. అమాయకుడైన శంకర్కు ఉరిశిక్ష పడింది. మీ తండ్రులు చేసిన ఆ కిరాతకమైన పనికి సంబంధించిన ఆధారాలు నా దగ్గరున్నాయి. మీ తండ్రుల భాగోతం బయట పెడితే మీ ఉద్యోగాలు ఓడతాయి, మీ పెళ్ళిళ్ళు ఆగిపోతాయి, సమాజం మీ మొహాల మీద ఉమ్మేస్తుంది. మీకు మీ పరువు దక్కాలంటే మీ తండ్రులు చావాలి. 15 ఏళ్ల క్రితం ఏ నోటితో అయితే వాళ్ళు అబద్ధపు సాక్ష్యం చెప్పారో అదే నోటిని ఈ సూది దారంతో మీరు అదే అమావాస్య రాత్రి కుట్టి చంపేయాలి. మీ చేతులతో మీరే ఈ పని చేస్తే ఈ ఆధారాలు ఎప్పటికీ బయటకు రావు. కానీ పోలీసులకు చెప్తే మాత్రం మీరు జైలు పాలవ్వడం ఖాయం అని రాసి ఉన్న ఆ లెటర్ చదివిన విక్రమ్కి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆ తండ్రులు నలుగురు కిరాతకమైన రేపిస్టులు, హంతకులు. తమ పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు ఒక అమాయకుణ్ణి బలి చేశారు. ఆ పిల్లలు పెద్దయ్యాక వాళ్ళకి మంచి చదువులు, ఉద్యోగాలు వచ్చాయి. సొసైటీలో మంచి పేరు కూడా తెచ్చుకున్నారు. కానీ ఎప్పుడైతే వాళ్ళ తండ్రుల గతం వాళ్ళ భవిష్యత్తుకు ముప్పుగా మారిందో తమ పరువును, తమ సుఖాన్ని కాపాడుకోవడం కోసం ఆ కొడుకులు ఏమాత్రం కనికరం లేకుండా తమని కన్న తండ్రులనే చంపేశారు. నలుగురు ఒకే పద్ధతి ఫాలో అయ్యారు. టెక్నాలజీ లేదు, ఫోన్ కాల్స్ లేవు, మెసేజులు లేవు. కేవలం ఒక కవర్, అందులో ఒక సూది దారం పంపి వాళ్ళ మెదళ్లలో ఉన్న స్వార్థాన్ని, భయాన్ని రెచ్చగొట్టి ఈ నలుగురి చేత వాళ్ళ తండ్రులనే చంపించిన ఆ సైలెంట్ మాస్టర్ మైండ్ ఎవడు అని ఆలోచిస్తూ నాయక్ ఆ లెటర్ని, ఆ టైపింగ్ ఫాంట్ని పట్టుకొని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాడు. ఆ టైప్ రైటర్ ఫాంట్ చాలా పాతది. హుగ్లీ నదీ తీరాన ఉన్న పాత కాళికామాత గుడిలో భక్తులకిచ్చే రసీదులు టైప్ చేయడానికి వాడే టైప్ రైటర్ ఫాంట్తో అది కరెక్ట్గా మ్యాచ్ అయ్యింది. దాంతో నాయక్ వెంటనే తన పోలీస్ టీంతో ఆ కాళికామాత గుడికి వెళ్ళాడు. ఆ గుడి ఆవరణలో ఎవరినీ పట్టించుకోకుండా ఒక పాత టైప్ రైటర్ ముందు కూర్చొని ఒక కుర్రాడు రసీదులు రాస్తున్నాడు. వాడి పేరు ఆదిత్య. వయసు 25 ఏళ్ళుంటుంది. వాడి ముఖంలో చాలా ప్రశాంతత ఉంది. వాడిని చూసిన నాయక్ వెంటనే వెళ్ళి వాడి కాలర్ పట్టుకొని బయటకు లాగాడు. ఆ టైప్ రైటర్ మీద ఉన్న అక్షరాలను, లెటర్లోని అక్షరాలను మ్యాచ్ చేసి చూశాడు. అవును, ఆ రెండు 100% మ్యాచ్ అయ్యాయి. అప్పుడు ఆదిత్య నవ్వుతూ నాయక్ కళ్ళల్లోకి చూసి, ఆ ఆధారాలన్నీ టైప్ చేసింది నేనే ఇన్స్పెక్టర్, నన్ను అరెస్ట్ చేసుకోండి, నా ప్రతీకారం పూర్తయిపోయింది అని ప్రశాంతంగా తన చేతులు ముందుకు చాచాడు. అప్పుడు నాయక్ షాక్ అయి, ఎవడ్రా నువ్వు? ఆ నలుగురిని వాళ్ళ కొడుకుల చేతి ఎందుకంత దారుణంగా చంపించావు అని అడిగాడు. ఆదిత్య కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. అతను ఒక చేదు నిజాన్ని చెప్పడం మొదలుపెట్టాడు. 15 ఏళ్ల క్రితం ఆ నలుగురు మృగాల చేతిలో మోసపోయి ఉరికంబమెక్కిన ఆ అమాయకుడు శంకర్ ఎవరో కాదు సార్, నా కన్న తండ్రి. నా కళ్ళ ముందే మా నాన్నను పోలీసులు లాక్కెళ్ళిపోయారు. ఆ నలుగురు కాళికామాత ముందు పసుపు నాణెం పట్టుకొని అబద్ధపు సాక్ష్యం చెప్తుంటే
10 ఏళ్ల పిల్లాడిగా నేను గుడిమెట్ల మీద ఏడుస్తూ నిలబడ్డాను సార్. ఆ తర్వాత మా నాన్నకి ఉరిశిక్ష పడింది. నా జీవితం అనాథగా మారింది. ఇదిగో ఈ గుడిలోనే నేను పెరిగాను. ఆ నలుగురు తాము అక్రమంగా పొందిన డబ్బుతో తమ నలుగురు పిల్లలను ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో చదివించి గొప్ప వాళ్ళను చేస్తుంటే నేను వాళ్ళను చూస్తూ రగిలిపోయాను సార్. చట్టం వాళ్ళను ఏమీ చేయలేదని నాకు అర్థమైంది. అందుకే చట్టం కంటే క్రూరమైన వాళ్ళ స్వార్థాన్ని నేను ఆయుధంగా వాడుకున్నాను అని చెప్పాడు ఆదిత్య. అదంతా విన్న నాయక్కి అర్థమైంది. ఆదిత్య ఏ టెక్నాలజీ వాడలేదు, ఏ ఆయుధం వాడలేదు. వాడి ఆయుధం కేవలం వాడి మెదడు మాత్రమే అని అర్థమై, అంతా బాగానే ప్లాన్ చేశావు ఆదిత్య. కానీ నీ దగ్గర ఆ పాత కేసుకు సంబంధించిన ఆధారాలుంటే పోలీసుల దగ్గరికి తీసుకురావాల్సింది కదా. ఇలా వాళ్ళ కొడుకులను బ్లాక్మెయిల్ చేసి హంతకులను ఎందుకు చేశావు? ఇప్పుడు నువ్వు కూడా జైలుకు వెళ్ళక తప్పదు. వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడానికి నువ్వు వాడిన ఆ ఫోటోలు, ఆ ఆధారాలు ఎక్కడున్నాయో నాకు చెప్పు. వాటినిటివ్వు అని నాయక్ చేయి చాపాడు. అయితే సరిగ్గా అప్పుడే ఆదిత్య ఒక రాక్షసుడిలా గట్టిగా నవ్వుతూ, ఆధారాలా? ఏం ఆధారాలు ఇన్స్పెక్టర్ సార్? నా దగ్గర ఆ నలుగురు తండ్రులు చేసిన పాపానికి సంబంధించిన ఒక్క ఆధారం కూడా లేదు. అసలు ఆ ఫోటోలో ఉన్నది వాళ్ళే కాదు, ఎక్కడో పేపర్లో వచ్చిన ఒక బ్లాక్ అండ్ వైట్ పేపర్ కటింగ్ అది. వాళ్ళు నా ముందు ఏనాడు నేరం ఒప్పుకోలేదు. వాళ్లకు వ్యతిరేకంగా నా దగ్గర ఏ సాక్ష్యమూ లేదు. వాళ్ళు చేసిన కిరాతకాన్ని చూసిన నా కళ్ళు తప్ప అని ఒక పెద్ద నిజాన్ని చెప్పాడు ఆదిత్య. అది విన్న నాయక్కి బుర్ర బద్దలైపోయినట్టు అనిపించింది. ఏంటి, ఆధారాలు లేవా? మరి వాళ్ళ కొడుకులకు లెటర్స్తో పాటు నువ్వు పంపిన ప్రూఫ్స్ ఏంటి అని కంగారుగా అడగ్గా, అదే సార్ మనిషి సైకాలజీ అంటే. నేను ఆ కవర్లో కేవలం ఆ టైప్ చేసిన లెటర్, ఒక పాత మసకబారిన పేపర్ కటింగ్, ఒక పసుపు నాణెం, సూది, దారం మాత్రమే పంపి, మీ తండ్రి గతం నాకు తెలుసు, వాళ్ళు చేసిన నేరానికి ఆధారాలు నా దగ్గరున్నాయి అని ఒక చిన్న అబద్ధం చెప్పానంతే. నా దగ్గర నిజంగా ఆధారాలుంటే డైరెక్ట్గా మీ పోలీసుల దగ్గరికే వచ్చేవాణ్ణి కదా సార్. ఆ కొడుకులు కొంచెం బుర్ర పెట్టి ఆలోచించి ఉన్నా ఆ లెటర్ని చింపేసి సైలెంట్గా ఉండేవాళ్ళు. లేదంటే ఆ లెటర్ తీసుకొని పోలీసుల దగ్గరికి వెళ్ళేవాళ్ళు. అప్పుడు వాళ్లకు ఎలాంటి ప్రాబ్లం వచ్చేది కాదు. కానీ సార్, మనుషులు చాలా స్వార్థపరులు. తమ సుఖం, తమ ఏసీ గదులు, తమ పరువు ఎక్కడ పోతాయో అన్న ప్రాణభయం వాళ్ళ కళ్ళకు గంతలు కట్టేస్తుంది. వీళ్ళ నలుగురి విషయంలో కూడా అదే జరిగింది. ఆ లెటర్ చూడగానే వాళ్ళు భయంతో వణికిపోయారు. ఆ కవర్లో ఉన్నది నిజమైన ఆధారాలే అని గుడ్డిగా నమ్మేశారు. తమ కన్న తండ్రినే వెళ్ళి నిలదీసే ధైర్యం కూడా చేయలేదు సార్ వాళ్ళు. తమ పరువు ఎక్కడ రోడ్డున పడుతుందో అన్న భయంతో పెంచి పెద్ద చేసిన తండ్రులను వాళ్ళు నిద్రపోతున్నప్పుడు వెళ్ళి ఏమాత్రం కనికరం లేకుండా నేను పంపిన సూదితో వాళ్ళ నోరు కుట్టేసి అత్యంత కిరాతకంగా చంపేశారు సార్. మీరు ఆ కొడుకులు మంచివాళ్ళు, అమాయకులు అంటున్నారు కదా. కాదు సార్, వాళ్ళు వాళ్ళ తండ్రుల కంటే భయంకరమైన రాక్షసులు. వీళ్ళ నలుగురి నాన్నలు డబ్బు కోసం ఒకరిని చంపితే, ఈ కొడుకులు తమ సొంత పరువు కోసం కన్న తండ్రులనే చంపేశారు. నా చేతులకు రక్తం అంటలేదు సార్. ఏ టెక్నాలజీ లేకుండానే కేవలం వాళ్ళ మనసుల్లో ఉన్న భయాన్ని, స్వార్థాన్ని రెచ్చగొట్టి వాళ్ళ చేతులతో వాళ్ళ తండ్రులనే చంపించాను. వాళ్ళ తండ్రులు చనిపోయారు. ఈ కొడుకులు ఇప్పుడు హంతకులుగా జీవితాంతం జైల్లో మగ్గుతారు. ఆ 4 కుటుంబాలు ఇప్పుడు సర్వనాశనమైపోయాయి. నా తండ్రి ఆత్మకు ఇప్పుడు ఖచ్చితంగా శాంతి దొరుకుతుంది సార్. కావాలంటే మీరు నన్ను అరెస్ట్ చేసుకోవచ్చు సార్. ఇక నా జీవితంలో నేను సాధించడానికి ఏమీ లేదు. నా తండ్రికి అన్యాయం చేసి, నా తండ్రి ప్రాణాలను తీసి, నన్ను అనాథగా చేసిన ఆ నలుగురిని వాళ్ళు దేనికోసమైతే ఇదంతా చేశారో, వాళ్ళు ఏ కొడుకుల భవిష్యత్తు కోసమైతే ఇదంతా చేశారో ఆ కొడుకులతోనే వాళ్ళను చంపించాను అన్న సంతృప్తి నాకు చాలు అని ఆదిత్య ఆ కాళికామాత విగ్రహం ముందు నిలబడి ఆనందంగా కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆదిత్య చెప్పిన మాటలన్నీ విన్న నాయక్కి కాళ్ళ కింద భూమి కదిలిపోయిన ఫీలింగ్ వచ్చింది. ఒక సామాన్యమైన గుడిలో పనిచేసే గుమస్తా ఎలాంటి టెక్నాలజీ వాడకుండా, సైబర్ స్కిల్స్ లేకుండా కేవలం ఒక ఖాళీ కవర్, సూది, దారం పంపి 100 మంది పోలీసుల కళ్ళు కప్పి 4 తండ్రులను వాళ్ళ కన్న కొడుకుల చేతే చంపించాడు. వాడు ఆడిన ఆ రియలిస్టిక్ సైకలాజికల్ మైండ్ గేమ్ ముందు చట్టం, పోలీసుల దర్యాప్తు అన్నీ చేతులెత్తేశాయి. ఆ కొడుకులు చేసిన పాపం వాళ్ళకు కూడా అర్థమైంది. ఆదిత్య దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని, తాము కేవలం ఒక అబద్ధపు లెటర్కి భయపడి అనవసరంగా కన్న తండ్రులనే చంపుకున్నామని తెలిసి జైల్లో ఆ 4 కొడుకులు తలలు పగల కొట్టుకుంటూ పిచ్చోళ్ళలా అరుస్తున్నారు. వాళ్ళ జీవితాలు ఇప్పుడు నాశనమైపోయాయి.
ఆదిత్యను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు, కానీ వాడి మీద బ్లాక్మెయిల్ కేసు మాత్రమే నమోదయ్యింది. ఎందుకంటే అతను ఏ హత్య చేయలేదు కాబట్టి చట్టం అతన్ని శిక్షించలేకపోయింది. ఇప్పుడు ఆ శాంతిపురం కాలనీలో అమావాస్య చీకటి వెళ్ళిపోయి పౌర్ణమి వెలుగు ఆ హుగ్లీ నది మీద పడుతుంది. నాయక్ ఆ గెస్ట్ హౌస్ బయట నిలబడి ఆకాశం వైపు చూస్తున్నాడు. మనుషుల స్వార్థం టెక్నాలజీ కంటే చాలా వేగంగా పనిచేస్తుందని అతనికిప్పుడు అర్థమైంది. నిజమైన రాక్షసులు చీకట్లో ఉండరు. మన పక్కనే, మన ఇళ్లల్లోనే, మన పిల్లల రూపంలోనే పొంచి ఉంటారు. అవకాశం వస్తే వాళ్ళకి భయం పట్టుకుంటే పరువు కోసం మనిషి ఎంతకైనా తెగిస్తాడు అని ఈ కేసు ఒక పచ్చి నిజాన్ని ప్రపంచం ముందు నిలబెట్టింది. గుడిలోని ఆ పసుపు పూసిన రాగి నాణెం మనుషుల పాపాలకు ఒక నిశ్శబ్ద సాక్షిగా మిగిలిపోయింది. మీకు గనుక ఈ క్రైమ్ స్టోరీ నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది.